100% కరెక్ట్. ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సభలో కూర్చుని ఉండగా వెనకాల అసెంబ్లీలో వలభనేని వంశీ ఉన్నారు. ఆయన చేసినటువంటి కామెంట్ ఆ రోజు చూసిన తర్వాత సీఎం చంద్రబాబు అంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ కింద ఉంది, నేను మళ్ళీ ఈ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే సీఎం గానే అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయటకు వచ్చారు. ఆఫ్ దట్ మాట్లాడినప్పుడు ఆయన ఏడ్చారు. ఆ ఏడుపును కూడా వైఎస్ఆర్సీపీ ఆ రోజు నాడు తప్పుదో పట్టించారు, దాన్ని చాలా కామెడీగా తీసుకున్నారు, చేశారు. ఇప్పటి వరకు అంటే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగింది, అధికారంలోకి వచ్చి 2 years అయింది. ఇప్పటి వరకు భువనేశ్వరి ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. కుప్పానికి వెళ్తూ ఉంటారు, అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, అనేక సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైం మాట్లాడారు. ఒక మహిళ శీలం గురించి మాట్లాడుతున్నారు ఒక సభా వేదిక మీద అంటే ఎంత మానసిక క్షోభ అనుభవించుంటారో. ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరూ బాధపడ్డారు. ఏంటి ఒక శాసనసభ అంటే అసెంబ్లీ వేదికగా ఈ విధమైన కామెంట్స్ చేస్తారంటూ ఒక రకమైన భావోద్వేగం, అది కూడా సీఎం స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏడవడంతో అది మరింత పాజిటివ్ అయింది. ఇక్కడ భువనేశ్వర్ గారు మాట్లాడారు కాబట్టి ఆవిడకి 1 sided గా మనం ఏదో మాట్లాడుతున్న భావన జనాల్లోకి పోతుంది. కానీ టీడీపీ వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం భార్య భారతిరెడ్డి గారిని ఉద్దేశించి అంతకంటే నీచంగా ఆవిడ పిల్లలు అసలు ఆవిడకే పుట్టారు అంటూ చాలా దుర్మార్గమైన తప్పుడు మాటలు, అదే తేడా దుర్మార్గమైన మాటలని తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక అతను ఇదే రకమైన కామెంట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సరే చంద్రబాబు నాయుడు ఇమీడియట్ రియాక్ట్ అయ్యి అతను జైల్లో పెట్టించారు, అరెస్ట్ చేయించారు. కానీ దానికి దీనికి తేడా ఏంటంటే అప్పుడు భువనేశ్వర్ ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడారు, ఆ తర్వాత బయట కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మాట్లాడారు. కార్యకర్త గురించి మాట్లాడినప్పుడు కూడా కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పారు. రాజకీయాలు ఉన్నటువంటి మహిళలు వేరు, అదే దీని అన్ని పార్టీ